భక్తి భావన పూజలు పురస్కారాలు అనేది చాలా గొప్పవి అండి. వినాలి, చేసుకోవాలి. అందరూ ఏ చెప్పినా నేను ఇదే చెప్తూ ఉంటాను. ఏ కర్మలు ఎట్లున్నా కూడా అనుభవించక తప్పదు. ఇల్లు సమృద్ధిగా ఉండాలన్న. ఇది గుమ్మడి పూలు అండి. ఇది గుమ్మడి చెట్టు చూడండి. తువ్వ నుంచి ఇలా కిందికి ఉంది. ఇది రాచగుమ్మడి అండి. ఇందులో గౌరమ్మ ఉంటుంది. ఈ గౌరమ్మతో 108 పూలతో పూజ చేయాలి. చాలా మంచిది. మాకు దొరికినండి చేస్తున్నాం. రోజుని 1,00,000 పూలు వేసుకుంటాను అన్నాను కదా. ఆ లక్షలో ఇవి కొన్ని అన్నీ గౌరీదేవికి సంబంధించిన పార్వతీమాత మా కులదైవం శివపార్వతులు కాబట్టి నేను ఇంటికి సంబంధించిన అల్లి వేసుకుంటూనే ఉంటాను. 1,00,000 పూలు 1,00,00,000 పూలు పోస్తూ ఉంటాను. ఇవి అయితే అన్నీ భగవంతుని దయ వల్ల. ఇదండి రాచగుమ్మడి. ఆకు పెద్దగా ఉంటుందండి. మేము బతుకమ్మల కోసం తెంపుకున్నాం. ఇది గుమ్మడి పూసింది, గుమ్మడి కాసింది, గుమ్మడి పూలను దల్ల కొరిగేది పచ్చీసలో గౌరమ్మ పాడబోయి పాలీసలో గౌరమ్మ ఒక్కేసి ఎలక పండే గౌరమ్మ దూరాన దూరబండే గౌరమ్మ. గుమ్మడి చెట్టు మీద ఆట చిలుకాలార పాట చిలుకాలార కందమ్మ గుడ్డలు మమ్మ సరి మాటలు ఘనమైన పొన్న పువ్వో గౌరమ్మ గంటల ఉండే మో గౌరమ్మ తీరైన పొన్న పువ్వో గౌరమ్మ తీగల ఉండే అన్నమో. ఆకులంటే పనిచేస్తే పూజకు నాకు దీపా కిందలు పెట్టుకోవడం. గుమ్మడి పూసింది, గుమ్మడి కాసింది, గుమ్మడి పూలన్నీ దల్ల కొరిగినాయి. రుద్రాక్ష పూసింది, రుద్రాక్ష కాసింది, రుద్రాక్ష పూలన్నీ దల్ల కొరిగినాయి. పచ్చీసలే గౌరమ్మ పాడవై పాలీసలే గౌరమ్మ ఒక్కేసి గుమ్మడి పువ్వే గౌరమ్మ దూరాన దూరబండే గౌరమ్మ. చాలా హ్యాపీగా ఉందండి. ఈ గుమ్మడి చెట్లు పారిజాతం పూలు నాకు అమ్మవారి నవరాత్రుల పూజకు పుష్పాలను చాలా ఇస్తున్నాయి. ఓ చెట్టానికి వందనం.